వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి అంటున్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. ప్రతి గ్రామంలో వార్డు మెంబర్ లేదా సర్పంచ్ ఉండాలి అంటున్నారు ఆయన. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు లక్ష్యంగా పనిచేయాలి అంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు. కూటమితో కలిసి వెళ్ళినా సరే బీజేపీ బలం కూడా చూపించాలి అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో గెలిచి బీజేపీ ప్రజాప్రతినిధులతోటి ఓ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుందామంటున్నారు మాధవ్. రాబో కాలంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ కూటమి నేతృత్వంలో మనం కలిసి పోటీ చేయబోతున్నాం. మన యొక్క లక్ష్యం ప్రతి గ్రామంలో పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధి గెలవాలి. ఆ గెలవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ప్రతి పంచాయతీలో ఒక వార్డు మెంబర్, సర్పంచ్, ఏది అవకాశం ఉంటుంది గెలవాలి. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయి ఉండాలి. కేవలం అదే కాదు, ప్రతి ఎంపీపీలో ఎంపీటీసీలు గెలవాలి, జెడ్పీటీసీలు గెలవాలి, ప్రతి మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ గెలవాలి, అవకాశం ఉంటే చైర్మన్ కూడా తీసుకోవాలి, మేయర్కి ఏదైతే కార్పొరేటర్ గెలవాలి, మేయర్ గెలవాలి. అటువంటి లక్ష్యంతో ఇవాళ పనిచేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం బలాన్ని పెంచుకునే విధంగా ఆలోచన చేయాలి. ఆ విధంగా మనందరం కలిసి ఆ ప్రయత్నంలో నిమగ్నం అవ్వాలని మీ అందరికీ నేను పిలిపిస్తున్నాను. కలిసి మనం పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనందరం ప్రజాప్రతినిధులు అవ్వాలి. ఇటువంటి పెద్ద సభ ప్రజాప్రతినిధుల సభ తప్పనిసరిగా త్వరలో నిర్వహించుకుంటాం.